ఈరోజు నేను చెప్పబోతున్న కథ విన్న తర్వాత మీకు భయం వేస్తుంది. ఏంటి, మళ్ళీ ఏ భార్య అయినా భర్తని లేపేసిందా, లేకపోతే ఏ భర్త అయినా భార్యను లేపేశాడా అంటే అటువంటిది ఏం కాదు. ఇది ఒక కూతురి కథ, ఒక తల్లి కథ. కథలోకి వెళ్ళబోయే ముందు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఈ వీడియోలో కనిపిస్తున్న యువతి వయస్సు జస్ట్ 23 సంవత్సరాలు. కోటీశ్వరురాలు. ముఖం చూస్తే బొద్దుగా అమాయకంగా ఉంది కదా. కానీ బొద్దుగా అమాయకంగా ఉన్న ఈ 23 సంవత్సరాల యువతి తల్లిని హత్య చేయించిన హంతకురాలు అంటే మీరు నమ్ముతారా? ముఖంలో ఎటువంటి భావాలు లేవు, బాధ లేదు, పశ్చాత్తాపం లేదు. అందుకే ముఖాలను చూసి వీళ్ళు హంతకులా కాదా అన్నది ఎవ్వరూ డిసైడ్ చేయలేరు. తల్లిని ఎందుకు హత్య చేయించిందో తెలిస్తే మీకు ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేస్తుంది. మరి ఎందుకు చేసింది, ఎక్కడ చేసింది, ఎలా జరిగింది అన్నది తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. రాజస్థాన్లోని జైపూర్లో విజయ్ కుమార్ శర్మ కుటుంబం ఉండేది. విజయ్ కుమార్ శర్మ భార్య పేరు నీరజ్ శర్మ, కూతురు పేరు ఆయుషి శర్మ. మీరు వీడియోలో చూసిన ఆ యువతి పేరే ఆయుషి శర్మ. LLB చదువుకుంటోంది. ఒక కొడుకున్నాడు, కానీ మతిస్థిమితం సరిగ్గా లేదు. విజయ్ కుమార్ శర్మ హైకోర్టులో LDCగా ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. జైపూర్లోనే 2 ఇళ్లు కట్టించాడు. ఆగ్రా దగ్గర 5 ఎకరాల పొలం ఉంది. అలాగే ఊళ్ళో కూడా కొంత స్థలం ఉంది. ఆగ్రా దగ్గర ఉన్న భూమి విలువే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. దాదాపు 15 నుంచి 16 కోట్ల విలువ. ఒక విధంగా ఈ కుటుంబం కోటీశ్వరుల కుటుంబం. లాస్ట్ ఇయర్ విజయ్ కుమార్ శర్మ చనిపోయాడు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద కుటుంబంలో ఎవరైనా చనిపోతే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. ఇక్కడ విజయ్ కుమార్ శర్మ చనిపోయాడు. ఆయుషి LLB చదువుకుంటుంది. అప్పుడు ఆయుషి తన తల్లితో, అమ్మ, నాన్న చనిపోయాడు కదా, నాన్న ఉద్యోగం నేను చేసుకుంటాను అంది. తల్లి ఎంతో సంతోషపడింది. ఎందుకంటే కూతురు ఉద్యోగం చేసుకుంటానంటే అభ్యంతరం ఏముంటుంది, పైగా LLB చదువుకుంటుంది. దాంతో తల్లి నీరజ్ శర్మ సరేనమ్మా, నీ ఇష్టం అని అంది. అప్పుడే నీరజ్కి ఒక అన్నున్నాడు, రాజేష్ కుమార్ శర్మ. రాజేష్ తన చెల్లెలతో, చూడమ్మా, నీ భర్త ఉద్యోగం నువ్వు తీసుకో, ఎందుకంటే నీకు ఒక కొడుకున్నాడు, వాడికి మతిస్థిమితం సరిగ్గా లేదు, బహుశా జీవితాంతం నువ్వు వాడినే చూసుకోవాల్సిన అవసరం ఏర్పడచ్చు. ఇక కూతురు అంటావా, LLB చదువుకుంటుంది, రేపు పెళ్లి చేస్తే అత్తవారింటికి వెళ్ళిపోతుంది. LLB చదువుకుంటుంది కాబట్టి రేపొద్దున తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతుంది, ఏదైనా ఉద్యోగం చూసుకుంటుంది. కానీ నీకు ఒక కొడుకున్నాడు, వాడికి మతిస్థిమితం సరిగ్గా లేదు, కాబట్టి నీ భర్త ఉద్యోగం నువ్వే చేసుకో అని చెప్పడంతో నీరజ్ శర్మ కూడా ఈ ఆలోచన బాగుంది అనిపించింది. దాంతో తన భర్త ఉద్యోగం తను తీసుకుంది. తన కూతురుతో, అమ్మా, నువ్వు ఇంకా చదువుకుంటున్నావు, LLB పూర్తి చేయి, ఆ తర్వాత నువ్వు జడ్జి కావాలమ్మా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఇది చిన్న ఉద్యోగం, LDC, సరేనా అమ్మా, నేను చేసుకుంటానని అంది. ఎప్పుడైతే తన తండ్రి ఉద్యోగం తన తల్లి తీసుకుందో ఆయుషికి తన తల్లి ఒక శత్రువులా కనిపించింది. ఎందుకంటే ఆయుషికి తన తండ్రి ఉద్యోగం తీసుకోవాలని మనస్సులో బలంగా ఉంది. పైగా గవర్నమెంట్ ఉద్యోగం. అటువంటిది తన తల్లి తన తండ్రి ఉద్యోగం తీసుకుంది. దాంతో తల్లి శత్రువులా కనిపించింది. తల్లిని శత్రువులుగా చూడడం మొదలుపెట్టింది. తల్లితో మాట్లాడడం మానేసింది. ఇక్కడ ఆల్రెడీ తన తండ్రి 2 ఇళ్ళు కట్టించాడు. తన తండ్రి కట్టించిన పాత ఇంట్లోకి ఆయుషి షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ తల్లి సరేలే, కూతురికి కోపం వచ్చింది, అలిగింది, తనంతట తానే మళ్ళీ తన దగ్గరికి తిరిగి వస్తుంది కదా, కోపం తగ్గిపోయిన తర్వాత అని తల్లి నీరజ్ శర్మ అనుకుంది. కానీ అక్కడ తన కూతురిలో రోజు రోజుకి కసి, కోపం తన మీద పెరిగిపోతుందన్న విషయం పాపం ఈ తల్లికి తెలియదు. ఇక్కడ ఆయుషి ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంది, తన తండ్రి ఉద్యోగం తనకు వస్తుందంటే తన తల్లి తీసేసుకుంది, ఇప్పుడు ఎలా, ఆ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం నాకు రావాల్సింది నా తల్లి తీసేసుకుంది అని ప్రతిరోజు తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. తన తండ్రి చనిపోతే తన తల్లికి ఉద్యోగం వచ్చింది, తన తల్లి చనిపోతే తనకే ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే తమ్ముడికి ఉద్యోగం రాదు, మానసిక స్థితి సరిగ్గా లేదు. కానీ తన తల్లి ఎప్పుడు చనిపోతుందో ఎవరికి తెలుసు, ఎన్ని సంవత్సరాలు బతుకుంటుందో ఆ విషయం తన చేతుల్లో, తన తల్లి చేతుల్లో లేదు. ఇప్పుడు ఎలా, తల్లి బతుకున్నంత వరకు తను వెయిట్ చేయాలా? ఈలోపే లేపేస్తే పోలా అన్న ఒక
క్రైమ్ ఆలోచన ఆయుషి మైండ్లో పుట్టింది. అది రోజు రోజుకి పెరిగి ఒక మహా పెద్ద వటవృక్షమై కూర్చుంది. ఇక తన తల్లిని లేపేయాలని డిసైడ్ అయింది. ఇక్కడ ఆయుషి ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ఆయుషి పెదనాన్న వరుసయ్యే మోహన్ లాల్ కూడా ఉంటున్నాడు. మోహన్ లాల్కి ఒక కొడుకున్నాడు, పేరు బలరాం. అంటే ఆయుషికి కజిన్ అవుతాడు. ఆయుషి తన కజిన్ దగ్గరకి వెళ్ళి, నేను నా తల్లిని చంపేయాలనుకుంటున్నాను, నా తల్లిని చంపి ఆ ఉద్యోగం నేను తీసుకోవాలనుకుంటున్నానని చెప్పేసరికి బలరాం ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ తల్లిని చంపేస్తావా? చంపేస్తే నీ తల్లి ఉద్యోగం నీకు వస్తుందా? దీనికోసం తల్లిని చంపేయాలా? ఏం బాగలేదు నీ ఐడియా అంటే, ఆయుషి సరే నువ్వు నాకు సహాయం చేస్తే చెయ్యి, అంతే తప్పితే నా నిర్ణయంలో మాత్రం ఎటువంటి మార్పు రాదని తెగేసి చెప్పింది. బలరాం కూడా ఆలోచించి, సరే నీ తల్లిని చంపేస్తే నీకు ఉద్యోగం వస్తుంది, మరి నాకేంటి అన్నాడు. అప్పుడు ఆయుషి, నా తల్లిని చంపేయడానికి నువ్వు సహకరిస్తే ఆగ్రా దగ్గర ఉన్న 5 ఎకరాల భూమి నీకు ఇస్తాను అందే. బలరాంలో ఒక్కసారిగా ఆశ పుట్టింది. ఎందుకంటే ఆగ్రా దగ్గర ఉన్న ఆ భూమి విలువ కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు 15 నుంచి 16 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. దాంతో బలరాం సరే అని తన తండ్రి మోహన్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాడు. మోహన్ కూడా ఆలోచించాడు. అంటే ఆయుషి తల్లి తనకు మరదలవుతుంది, మరదల్ని లేపేస్తే ఆగ్రా దగ్గర ఉన్న భూమి ఇస్తానంటుందా? కొన్ని కోట్ల రూపాయలు. మోహన్లో కూడా ఆశ పుట్టింది. ఒప్పుకున్నాడు. ముగ్గురు కూర్చొని చర్చించుకున్నారు. నీరజ్ శర్మని ఎలా లేపేయాలని. హత్య చేయాలి, కానీ హత్యలాగా అనిపించకూడదు. ఒకవేళ హత్యలాగా అనిపిస్తే, హత్య చేస్తే ఉద్యోగం రాదు. అది యాక్సిడెంటల్ డెత్లా ఉండాలి, యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా ఉండాలి, న్యాచురల్గా చనిపోయినట్టుగా ఉండాలి. అప్పుడే కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది. అంతే తప్పితే హత్య చేస్తే ఉద్యోగం రాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి? ముగ్గురు ఆలోచించారు. మోహన్, బలరాం ఇద్దరు కలిసి ఊళ్ళోకి వెళ్ళి తమ దగ్గరి బంధువులైన 4 కుర్రాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళకి 7 లక్షల రూపాయలు సుపారీ ఇస్తామని ఆశ చూపించారు. ఒక మహిళని లేపేయాలన్నారు. దానికి ఆ 4 యువకులు 7 లక్షల రూపాయలకి ఆశపడి సుపారీకి ఒప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి అందరూ కలిసి రెక్కి నిర్వహించడం మొదలుపెట్టారు. నీరజ్ శర్మ ఇంటి నుంచి బయటికి ఎప్పుడు వస్తుంది, ఇంటికి ఎప్పుడు వెళ్తుంది, కోర్టుకి ఎప్పుడు వెళ్తుంది, మార్కెట్కి ఎప్పుడు వెళ్తుంది, ఇలా మొత్తం డైలీ దినచర్య అంతా రెక్కి నిర్వహించారు. ఇక్కడ వీళ్ళు ఒక థారు వెహికల్ని అద్దెకు తీసుకున్నారు. ఇక ప్రతిరోజు బయట ఉండడం, నీరజ్ శర్మ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూడటం. ఒకరోజు యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించారు. నీరజ్ శర్మ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే ఈ థార్ వెహికల్తో స్పీడ్గా గుద్దడానికి ప్రయత్నించారు. కానీ నీరజ్ శర్మ అదృష్టం బాగుండి ఈ థార్ వెహికల్కి ఎదురుగా ఏదో వెహికల్ వస్తే దాన్ని తప్పించబోయి నీరజ్ శర్మ పక్క నుంచే తీసుకెళ్లారు స్పీడ్గా. నీరజ్ శర్మ తన పక్క నుంచి వెళ్ళిన థార్ వెహికల్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సర్రున దూసుకుపోయింది. రెప్పపాటు కాలంలో తాను బతికిపోయింది. ఎక్కడో నీరజ్ శర్మకి ఇది కావాలని చేసినట్టుగా, తన పక్క నుంచే వెళ్ళినట్టుగా అనుమానం కలిగింది. అంటే తనని ఎవరో హత్య చేయడానికి పథకం పన్నారు, ఎవరో హత్య చేయడానికి కుట్ర చేశారు, ఇది కావాలని చేసింది అని నీరజ్ శర్మలో ఒక అనుమానం తలెత్తింది. ఇక ఆ రోజు నుంచి ఇంటి నుంచి బయటకు రావడం మానేసింది. లీవ్ పెట్టి ఇంట్లోనే కూర్చుంది. పైగా ఇంటికి గ్రిల్స్ అన్నీ ఏర్పాటు చేసింది. ఇంటి బయట 1 కాదు 2 కాదు 4-5 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించింది. ఇంటి లోపల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఎవరు ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు, ఎవరు ఏం జరుగుతుంది అదంతా తెలుసుకోవడం కోసం ఇంటి బయట 5-6 సీసీ కెమెరాలు, ఇంటి లోపల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. బయటికి వెళ్ళట్లేదు కాబట్టి ఆన్లైన్లోనే ఇంటికి కావాల్సిన సరుకులు, ఆహారం ఇదంతా తెప్పించుకునేది. ఇక్కడ ఇంటి నుంచి బయటికి రాకపోయేసరికి ఆయుషిలో అసహనం పెరిగిపోతుంది. తన తల్లి ఇంటి నుంచి బయటికి రావట్లేదు, బయటకు వస్తేనే కానీ యాక్సిడెంట్ చేయలేం, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అని ఆలోచించి ఆయుషి ఏం చేసిందంటే ఈ 4 కిరాయి హంతకుల ముఖాలకి మాస్కులు అవి పెట్టించి నిమ్మకాయలు, పసుపు, కుంకుమలు ఇవన్నీ ఇంట్లోకి విసిరేయించింది. ఇదంతా చూసి తన మీద ఎవరో చేతపడి చేశారని తన తల్లి భావించి ఇంటి బయటకు వచ్చి ఎవరైనా మాంత్రికుడి దగ్గరికి వెళ్తుందేమోనని చెప్పి ప్లాన్ వేసి ఆ గుడ్లు, పసుపు, కుంకుమ ఇవన్నీ విసిరేయించింది. అయినా సరే నీరజ్ శర్మ ఇంటి నుంచి బయటికి రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ థార్ వెహికల్తో గుద్దేయడానికి ప్రయత్నించాం కాబట్టి నీరజ్ శర్మకి ఏమైనా అనుమానం వస్తుందేమోనని స్కార్పియో వెహికల్ని తీసుకున్నారు. ఇక్కడ ఈ 4 కిరాయి హంతకుల్లో 2 మోటార్ సైకిల్ మీద ఇంటి బయట వెయిట్ చేసేవారు. 100 మీటర్ల దూరంలో స్కార్పియోలో మరో 2 కిరాయి హంతకులు కూర్చొని ఉండేవాడు. ఎప్పుడైనా నీరజ్ శర్మ బయటకు వస్తే మోటార్ సైకిల్ మీద ఉన్న ఈ 2 కిరాయి హంతకులు
వెహికల్లో కూర్చున్న స్కార్పియోలో కూర్చున్న ఇద్దరు కిరాయి హంతకులకు ఫోన్ చేసి చెప్పేస్తే గుద్దేద్దామని వీళ్ళ ప్లాన్. కానీ నీరజ్ శర్మ బయటికి రావట్లేదు. ఇలా ప్రతిరోజు ఈ నలుగురు కిరాయి హంతకులు బయటే ఉండి ఎప్పుడెప్పుడు నీరజ్ శర్మ వస్తుందా అని కాపు కాసేవాళ్ళు. చివరికి ఈ నెల అంటే జూలై 3వ తారీఖు నీరజ్ శర్మ తన కొడుకుని తీసుకుని క్లినిక్కి వెళ్ళేది. ఎందుకంటే మతిస్థిమితం సరిగ్గా లేదు. అప్పుడప్పుడు క్లినిక్కి తీసుకువెళ్ళి టెస్టులు అవి చేయించి ఫిజియోథెరపీ ఇవన్నీ చేయిస్తూ ఉండేది. దాంట్లో భాగంగా జూలై 3వ తారీఖు సాయంత్రం 4 గంటలకి నీరజ్ శర్మ తన కొడుకుని తీసుకుని వాకబుల్ డిస్టెన్స్ ఇంటి పక్కనే క్లినిక్ ఉంది, క్లినిక్కి వెళ్ళింది. బయట ఉన్న ఈ మోటార్ సైకిల్ మీద వెయిట్ చేస్తున్న ఈ ఇద్దరు కిరాయి హంతకులు గమనించారు. వెంటనే ఆయుష్కి కాల్ చేసి మీ అమ్మ బయటకు వచ్చింది, కాకపోతే మీ అమ్మతో పాటు తమ్ముడు కూడా ఉన్నాడని చెప్పారు. ఆయుషి ఆలోచించింది, ఇక్కడ తన తల్లినే యాక్సిడెంట్ చేసి లేపేయాలి, పక్కనే తమ్ముడున్నాడు, యాక్సిడెంట్లో తన తమ్ముడు కూడా హాని జరుగుతుంది, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి, తమ్ముడు పక్కనే ఉన్నాడు అని ఆయుషి ఆలోచించి తన తల్లికి కాల్ చేసి అమ్మా నువ్వు అర్జెంటుగా ఇంటికి రా, నీతో 5 నిమిషాలు నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పింది. తల్లి నీరజమో లేదురా నీ తమ్ముడు క్లినిక్కి తీసుకొచ్చాను, వాడికి ఫిజియోథెరపీ ఇదంతా జరుగుతుంది, అయిపోయిన తర్వాత ఇంటికి వస్తానంటే లేదమ్మా నువ్వు 5 నిమిషాల కోసం ఇంటికి రా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, తమ్ముడికి ఫిజియోథెరపీ జరపడానికి అదంతా చేయడానికి 1 గంట టైం పడుతుంది, డాక్టర్లు నర్సులు ఇవంతా ఫిజియోథెరపీ ఇదంతా చేస్తుంటారు, ఈ లోపల నువ్వు వచ్చావంటే నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలని చెప్పడంతో తల్లి నీరజ్ శర్మ సరే, కూతురు కూడా చాలా రోజుల తర్వాత కాల్ చేసింది. ఈ మధ్యకాలంతో తనతో ముభాంగా ఉంది, అలిగింది, కోపం తెచ్చుకుంది, మాట్లాడలేదు, ఫోన్ చేయట్లేదు. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి ఏదో అర్జెంటుగా ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంది. పాపం ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో అని తల్లి మనసు భావించింది. కానీ తల్లికి తెలియదు తన హత్యకి కుట్ర చేసిందని. తన కొడుకుని క్లినిక్లోనే పెట్టి క్లినిక్ నుంచి బయటకు వచ్చింది. వాకబుల్ డిస్టెన్స్లోనే తన కూతురు ఇల్లుంది, అంటే అది తన భర్త కట్టించిన పాత ఇల్లే. ఫుట్పాత్ పక్కనే నీరజ్ శర్మ జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తుంది. బయట ఉన్న కిరాయి హంతకులు 100 మీటర్ల దూరంలో ఉన్న స్కార్పియోలో కూర్చున్న ఇద్దరు కిరాయి హంతకులకి ఫోన్ చేసి చెప్పారు. కిరాయి హంతకులు స్కార్పియో స్టార్ట్ చేశారు. గంటకి 130 కిలోమీటర్ల వేగంతో నడిపించి వెనక నుంచి నీరజ్ శర్మని గుద్దేశారు. నీరజ్ శర్మ గాల్లో ఎగిరి ఫుట్పాత్కి అవతల పడింది. తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఫుట్పాత్ పక్కనే కూర్చున్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనకి స్థానికులు ఇరు పొరుగున వాళ్ళందరూ గమనించారు. పాపం వెంటనే స్పందించి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేశారు. ఈ విషయం ఆయుష్కి తెలిసింది. ఆయుషి ఏడ్చుకుంటూ హాస్పిటల్కి వెళ్ళింది. అందరి ముందు చాలా అద్భుతంగా తన తల్లి చనిపోయిందని ఏడుస్తూ నటించింది. ఆ తర్వాత తన మావయ్యకి కాల్ చేసి మావయ్య అమ్మకి యాక్సిడెంట్ జరిగింది, చనిపోయిందని ఏడుపు నటిస్తూ చెప్పింది. మావయ్య రాజేష్ హుటాహుటిన హాస్పిటల్కి వచ్చాడు. పోస్ట్మార్టం పూర్తయింది. డెడ్ బాడీని రాజేష్కి ఆయుష్కి అప్పగించారు. నీరజ్ శర్మ డెడ్ బాడీని గ్రామంలోకి తీసుకెళ్లారు. అంత్యక్రియలు జరిపించేశారు. ఇక్కడ మావయ్య రాజేష్కి ఆయుష్ని చూసిన తర్వాత ఎందుకో అనుమానం కలిగింది. ఆయుషి మొహంలో ఎటువంటి భావాలు లేవు. సంవత్సరం క్రితం నాన్న చనిపోయాడు, ఇప్పుడు తల్లి యాక్సిడెంట్లో చనిపోయింది, అయినా సరే ముఖంలో బాధ ఇటువంటిది ఏమీ లేదు, అదోలా కనిపించింది. దాంతో రాజేష్కి ఎక్కడో అనుమానం కలిగి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడ రాజేష్కి కొంతమంది పోలీసు అధికారులు తెలుసు. పోలీసు అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు నాకెందుకో అనుమానంగా ఉంది, మీరు సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని రిక్వెస్ట్ చేశాడు. దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. సీసీ కెమెరాల్లో ఆ రోజు స్కార్పియో వెనక నుంచి స్పీడ్గా గుద్దేసింది. సీసీ కెమెరాల్లో చాలా క్లియర్గా ఉంది. రోడ్డు అంతా చాలా క్లియర్గా ఉంది. రోడ్డు మీద ఎటువంటి జనసంచారం లేదు, వెహికల్స్ ఏమీ లేదు. అటువంటప్పుడు స్కార్పియో రోడ్డు మధ్య నుంచి చక్కగా వెళ్ళే దారి ఉంది. కానీ ఎందుకు ఫుట్పాత్ పక్కనే నడుచుకుంటూ వెళుతున్న నీరజ్ శర్మని గుద్దేశారు? చూస్తే చాలా స్పష్టంగా ఇది కావాలనే యాక్సిడెంట్ చేసినట్టుగా కనిపించింది. మరో సీసీ కెమెరాలో ఇదే స్కార్పియో ఒక చోట చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ అక్కడే ఉంది. మరో సీసీ కెమెరాలో ఈ ఇద్దరు కిరాయి హంతకులు మోటార్ సైకిల్ మీద ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ యాక్సిడెంట్ జరిగిందని వెనక్కి కూడా తిరిగి చూడలేదు. మరో సీసీ కెమెరాలో ఆ ఇద్దరు ఒక చోట ఆ వెహికల్ని ఆపేసి వెళ్ళిపోయారు. మరో సీసీ కెమెరాలో ఆ స్కార్పియో ఒక చోట వదిలేసి వెళ్ళిపోయారు. దాంతో పోలీసులు ఆ స్కార్పియో నంబర్ ఆధారంగా ఓనర్ ఎవరని ఆరా తీశారు. ఓనర్ దగ్గరికి వెళ్ళారు. ఆ ఓనర్ స్కార్పియో నాదే, కానీ కొన్ని రోజుల క్రితం 30,000 రూపాయలకి ఒక వ్యక్తి అద్దెకు తీసుకున్నాడని చెప్పాడు.
పోలీసులు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నీరజ్ శర్మ గ్రామానికి చెందినవాడు. పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తే, నేను అద్దెకు తీసుకున్న మాట వాస్తవమే, కానీ మోహన్ లాల్ చెబితే అద్దెకు తీసుకున్నానని చెప్పాడు. మోహన్ లాల్ ఎవరో కాదు, ఆయుషి పెదనాన్న. పోలీసులు మోహన్ లాల్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మోహన్ లాల్ కొడుకు బలరామ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తమదైన శైలిలో విచారించేసరికి నిజం బయటపడింది. ఆ నిజం విన్న పోలీసులు కూడా తేరుకోవడానికి చాలా టైం పట్టింది. పోలీసులు కూడా అర్థం కాలేదు. ఒక కూతురు ఉద్యోగం కోసం 7 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి కన్న తల్లినే యాక్సిడెంట్లో హత్య చేయించిందా అని పోలీసులు కూడా ఒక విధంగా స్థాణువులైపోయారు. షాక్లో దిగ్భ్రాంతులు ఉండిపోయారు. ఆ తర్వాత ఇక్కడ గ్రామంలో కర్మకాండలవి జరుగుతున్నాయి. పోలీసులు ఆయుషి దగ్గరికి వచ్చి, మీ తల్లి గురించి కొద్దిగా సమాచారం కావాలి, వివరాలు కావాలి, దయచేసి పోలీస్ స్టేషన్కి వస్తారంటే ఇక్కడ ఆయుషి పోలీసుల మీద తిరగబడింది. మీరు నన్నేంటి వివరాలు అడిగేది? అసలు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? నేను ఒక కాబోయే అడ్వకేట్ని, లా చదువుకున్నాను, నేను పోలీస్ స్టేషన్ ఎందుకు రావాలి, ఏం వివరాలు మీకు చెప్పాలని అడిగితే పోలీసులకు అర్థమై, లేదమ్మా చూడు, యాక్సిడెంట్ జరిగింది కదా, మీ తల్లిగారికి సంబంధించి యాక్సిడెంట్ సంబంధించి జస్ట్ ఫార్మాలిటీగా కొన్ని వివరాలు అవన్నీ అడగాలి, మేము లోకల్ పోలీస్ స్టేషన్కి నిన్ను తీసుకెళ్ళి వివరాలు అవన్నీ తెలుసుకున్న తర్వాత నిన్ను విడిచిపెట్టేస్తాం, నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే, సరే పోలీసులు వివరాలు అడుగుతున్నారు కదా అని ఆయుషి వెళ్ళి పోలీస్ జీప్లో కూర్చుంది. పోలీసులు జీప్ని లోకల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా సరాసరి జైపూర్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇక్కడ అప్పటికే మోహన్ కొడుకు బలరాం, 4 కిరాయి హంతకులు, వీళ్ళందరూ పోలీసుల అదుపులో ఉన్నారు. వాళ్ళందరినీ చూసిన ఆయుషి నోటమ్మట మాట రాలేదు. ఆ తర్వాత పోలీసులు ఆయుషిని వాళ్ళ ఎదురుగా కూర్చోబెట్టి జరిగింది ఏంటి అని అడిగేసరికి ఇక ఆయుషికి చేసే దారి లేక, ఏ దారి లేక జరిగిన నిజాన్ని ఒప్పుకుంది. ఒక కూతురు గవర్నమెంట్ ఉద్యోగం కోసం తన తల్లిని 7 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించింది అంటే బంధాలు అనుబంధాలు ఏమైపోతున్నాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. అసలు ఆయుష్ని చూస్తే నమ్మబుద్ధే కావట్లేదు. మీరు కూడా మరోసారి ఆయుష్ని చూడండి. ఆయుషి ముద్దుగా అమాయకురాలా కనిపిస్తుంది కదా, కానీ ఈ అమాయకత్వం వెనుక ఇంతటి క్రిమినల్ ఆలోచనలు ఉన్నాయంటే ఎవ్వరూ నమ్మరు. అందుకే ముఖాలు చూసి వాళ్ళు క్రిమినల్సా కారా అన్న సంగతి ప్రపంచంలో ఎవ్వరూ కనిపెట్టలేరు. ముఖంలో ఎటువంటి బాధ లేవు, ఎటువంటి భావాలు లేవు, పశ్చాత్తాపం లేదు. బహుశా తాను చదివిన లా తెలివితేటలన్నీ తర్వాత ఎలా ఉపయోగించాలా, ఎలా తప్పించుకోవాలా అని మనసులో బహుశా ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఆ ఆలోచనలేవి ముఖంలో కనిపించటం లేదు. ఎందుకు ఈ మధ్యకాలంలో మనుషులు ఎలా తయారవుతున్నారో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. పోనీ డబ్బు లేదా అంటే కోటీశ్వరురాలు తల్లిని చంపేసిన తర్వాత ఎలాగో ఆ ఆగ్రా దగ్గర ఉన్న 5 ఎకరాల భూమి ఇచ్చేసినా, తండ్రి కట్టించిన 2 ఇళ్లున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఊళ్ళో కొద్దో గొప్ప ఆస్తుంది, ఇవన్నీ వస్తాయని ఆశపడింది. పైగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని ఆశపడింది. చివరికి ఏం జరిగింది? తండ్రి సంవత్సరం క్రితం చనిపోయాడు. తల్లిని చనతేదేతులా 7 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఇప్పుడు తను జీవితాంతం జైల్లో ఉంటుంది. అభం శుభం ఎరుగని తెలియని మానసిక స్థితి సరిగ్గా లేని తమ్ముణ్ణి అనాథని చేసేసింది. నాణ్యానికి మరోవైపు ఆలోచిస్తే ఇక్కడ ఆయుషి జస్ట్ ఉద్యోగం కోసం, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం కోసం 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లినే హత్య చేయించింది. ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగం సంగతి దేవుడి ఎరుగు, ప్రైవేటు ఉద్యోగాలు కూడా దొరకని ప్రస్తుత రోజుల్లో మరి ఇది ఎవరిది తప్పు? ఉద్యోగం కోసం కన్నతల్లినే హత్య చేయించడం నిజంగా ముమ్మాటికి చాలా చాలా తప్పు, పాపం. ఇక్కడ ఆయుషికి ఆస్తి లేదంటే కోట్లాది రూపాయల ఆస్తుంది. తను ఎల్ఎల్బి చదువుకుంటుంది. ఎల్ఎల్బి పూర్తయిన తర్వాత ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేకపోతే ఉన్న ఆస్తితో ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇన్ని దారులన్నా కూడా జస్ట్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం కన్నెతల్లినే హత్య చేయించడం నిజంగా ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. మరోపక్క దేశంలో ఉద్యోగాలే లేవు. ఇంజనీర్లు, డాక్టర్లు చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎంతోమంది డెలివరీ బాయ్స్గా పనిచేసుకుంటున్నారు. ఎంతోమంది ఇంజనీర్లు ఉద్యోగాలు లేక యూట్యూబర్లుగా మారిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి
ఎప్పుడు మార్పు వస్తుంది, ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, ఎప్పుడు ఉద్యోగాలు దొరుకుతాయి అన్నది భగవంతుడు కూడా తెలియదు. ఇది నాణానికి మరోవైపు. ఏది ఏమైనా ఆయుష్ చేసింది మాత్రం చాలా చాలా తప్పు. అందుకే నేను చాలా వీడియోలో గతంలో ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి బంధంలో క్రైమ్ ఉందని. మీరు ఈ కథ విన్నారు కదా, మీకు ఏ బంధంలోనైనా క్రైమ్ కనిపించకుండా ఉందా? తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.